హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకు చెప్తాను. దయచేసి వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. డైలీ వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే మీకు గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్స్ ఆల్ లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వండి, నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే దక్షిణ కోస్తాంధ్రపై ఉపరితల ద్రోణి అనేది ఒకటి కొనసాగుతూ ఉందండి. ఇది శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రానున్న 5 గంటల్లో అల్లూరి, మన్యం, బాపట్ల, పార్వతీపురం, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు ఏపీఎస్డిఎంఏ సంస్థ నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయనేసి అప్డేట్ అయితే ఇచ్చారు. అలాగే ఈ నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను దాటుకొని ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ ఈ రాష్ట్రాల్లోకి రానున్న 3 నుంచి 4 రోజుల్లో పూర్తి స్థాయిలో విస్తరించే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేశారండి. ఇక దీని ప్రభావంతో జూన్ 14 ఆదివారం రోజున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉంది. ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అల్లూరి, మన్యం, బాపట్ల, పార్వతీపురం ఇంకా విజయనగరం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారండి. ఇది ఇలా ఉండగా మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్, వరంగల్, మహబూబానగర్ ఇంకా పరిసర ప్రాంతాల్లో రానున్న 8 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకైతే అవకాశం కనిపిస్తా ఉంది. కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రమంగా ఉష్ణోగ్రతల్లో అయితే మార్పు కనిపిస్తా ఉందండి. గత 2 రోజుల నుంచి కూడా వాతావరణంలో చాలా మార్పులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూ ఉన్నట్లుగా మనకి శాటిలైట్ మీకు ఫుటేజ్ కూడా మీరైతే చూడవచ్చు. ఇక జూన్ 14 ఆదివారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతి, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, రాయలసీమ ప్రాంత ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలండి. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు పరిస్థితులు అయితే అనుకూలంగా కనిపిస్తున్నాయి. సో ఇదండి జూన్ 14 ఆదివారం రోజుకి సంబంధించి వెదర్ రిపోర్ట్ అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.